ఇక్కడ ఆచార్యులు చెప్తూ ఉన్నారు, నాయన ఆత్మన ఏవ ఇదం సర్వం. ఇదంతా కూడా ఏమిటి అంటే పరమాత్మదే. పరమాత్మదే. ఈ కాలు ఉంది, నువ్వేమనుకుంటున్నావు? ఈ కాలు నాది నాది అనుకుంటుండవు. ఈ కాలు కూడా నాదే. చూసారా? మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకో, నాయన నీ ఇల్లు నీది కాదు, నాది అనుకో, లేక పరమాత్మది అనుకో అంటాడు గురువు. కానీ ఏ గురువు అయినా సరే నీ కాలు నాది అంటాడా? ఏ గురువు అన్నాడు. చూసారా? ఇప్పుడు బాబా ఏం చేశాడంటే, ఇప్పుడు ఇదిగో ఆత్మన ఏవ ఇదం సర్వం అనే దానికి బాబా ఏం చేశాడంటే, నీ కాలు నీది నీది అనుకుంటుండవు, నీ కాలు ఎక్కడుందిరా? ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నా అక్కడ, ఇప్పుడు నీ కాలు కాదది, నా నిలయం అని బాబా చూపిస్తూ ఉంది. మీరు ఇప్పుడు కూడా ఫోటోలు తీశారనుకోండి, క్లియర్ బాగా కనపడుతూ ఉంటాడు. దానికి కష్టం అక్కర్లే, ఫోటో తీస్తే కనపడతాడు. చూసారా? ఆత్మన ఏవ ఇదం సర్వం ఆత్మైవచ సర్వం. ఇదంతా పరమాత్మయే, పరమాత్మదే. ఈ రెండు మీరు బాగా అర్థం చేసుకోవాలా. ఈ ప్రపంచము పరమాత్మదే. ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహం ఎవడిది? నాది నాది అనుకుంటున్నాం. ఈ దేహం కూడా నీది కాదు, ఈ దేహం కూడా పరమాత్మది. ఈ దేహం నీకు ఎవడిచ్చాడు? తల్లిదండ్రి ఇచ్చారు. మరి వాళ్ళు ఎలా ఇచ్చారు? వాళ్ళు ఎలా వచ్చారు? చూసారా? మూలం ఆయనే. పదార్థం ఎవరిది? పంచభూతాలు. ఈ దేహంలో ఉన్నటువంటి పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుండే వచ్చాయి. ప్రకృతి అంటే ఏమిటిది? పరమాత్మ స్వరూపం. కాబట్టి ఈ ప్రపంచమంతా పరమాత్మయే, ఈ ప్రపంచమంతా పరమాత్మదే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ చెప్పండి. ఈ ప్రపంచమంతా పరమాత్మయే, ఈ ప్రపంచమంతా పరమాత్మదే, అంత మీదే. చూసారా? ఇప్పుడు అంతా మీదే అన్నారు. ఒరే మొత్తం మీ ఆశలు రాసేయండి అన్నాను అనుకోండి, పరారు. చూసారా? బాబు నేను పుస్తకం రాశాను, నీకు ఇష్టం వచ్చింది ఇవ్వరా అని చెప్పడం వేరు. నీ ఇల్లుందా? ఎంత కాస్ట్ చేస్తుంది? ₹1,00,000 గురువుగారు నా పేరు రాసి. చూసారా? అట్లా అనుకుంటే ఇగో 1 మిలియన్ వితరణ నెక్స్ట్ మంతే చేసేయచ్చు. కానీ ఆ త్యాగం మనకు ఉండదు. మరి మనకు త్యాగం లేదా అంటే ఉంది. త్యాగం ఎంత ఉంది? 5% ఉంది, 10% ఉంది. చూసారా? కాబట్టి త్యాగం ఉందా లేదా అన్నప్పుడు త్యాగం ఉంది. ఎంత ఉంది? 5% ఉంది, 10% ఉంది. ఎందుకు మనకు బ్రహ్మజ్ఞానం కలగడం లేదు, ఎందుకు సిద్ధత్వం రావడం లేదు అంటే మన త్యాగంలో లోపం ఉన్నది. ఫస్ట్ మేక్ యువర్ సాక్రిఫైస్ 100%, దెన్ వితౌట్ ఆస్కింగ్ గురు యూ విల్ గెట్ ఈజీలీ ఫ్రమ్ ద గురు అన్నది సీక్రెట్. నువ్వు ఈజీగా పొందుతావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? త్యాగాన్ని అలవరుచుకోవాలి. అది అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అలా చేయమని కాదు, చేస్తే చేయొచ్చు, తప్పులేదు అది. కానీ నేను అంటున్నాను, ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు అనుగ్రహించబడతావు అనేది శాస్త్రం చెబుతా ఉన్నది. బాబా నేను మీకు చెప్తా ఉంటాను, ఆయన బోధల గురువు కాదు, మాటల గురువు కాదు, చేతుల గురువు అని. రేగే తన బిడ్డను తీసుకొని వచ్చాడు 1912లోన. ఆ బిడ్డ 2 సంవత్సరాల్లో చనిపోబోతున్నది. ఆ విషయము సర్వజ్ఞుడు కాబట్టి తెలుసుకున్నాడు. రేగేకు భార్యకు తెలియదు కాబట్టి వాళ్ళు కాముగా ఉన్నారు. చూసారా? తెలిసిన వాడు ఒకడు, తెలియని వాళ్ళు అక్కడ ఉన్నారు. బిడ్డను తీసుకొని వచ్చారు, బాబా చేతిలో పెట్టారు. బాబా దేకో తుమారా ప్రసాద్, మీ ప్రసాదం చూడండి బాబా అన్నాడు రేగే.
వెంటనే బాబావారు విచారంగా ముఖం పెట్టారంట. కండ్లల్లో కన్నీళ్ళు తిరిగాయంట. ఎందుకో తెలిసినా, ఒరేయ్, నీవు ఆ బిడ్డను చూసి మురిసిపోతూ ఉన్నావు. నీవు నీ భార్య 2 సంవత్సరాలలో ప్రారంధానుసారం ఆ అమ్మాయి చనిపోవాలి, చనిపోతుంది కూడా అని తెలిసి బాబా ఏం చేశాడు? రేగే, ఈ బిడ్డ నీ బిడ్డగా కాకుండా నా బిడ్డగా పెంచు అన్నాడు. ఆత్మన ఏవా ఇదం సర్వమితి అంటే ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నా బిడ్డగా పెంచు అన్నాడు. చూశారా? జీవితం అంటే ఏమిటిది? ఆచరణ. ఊరికే మాటలు కోటలు దాటడం కాదు. నీ చేతలలో నీ యొక్క దైవత్వం ఎంత అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రోజులో చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాలను వాళ్ళు చెప్పడంలోనే ఆనందిస్తున్నారు, చెప్పడంలోనే వ్యర్థం చేసుకుంటున్నారు చాలామంది. ఎప్పుడు వాడు చెబితే చెప్పవచ్చు, తప్పులేదు, చెబుతూ ఉండాలి. చెప్పడం కంటే తీవ్రంగా వాడు ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడే వాడు నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఇప్పుడు భవానీ ఉంది. భవాని నా బిడ్డ అని నేను భావించినప్పుడు నా ఫీలింగ్స్ వేరు. భవాని నా బిడ్డ కాదు, సాయి బిడ్డ అని భావించాను అనుకోండి, ఆ ఫీలింగ్స్ వేరు. మరి నేను భవాన్ని ఏ విధంగా ఫీల్ చేస్తున్నాను అని అంటే, నేను ఎప్పుడు నా బిడ్డగా అమ్మాయిని చూడను, సాయి బిడ్డగానే చూస్తాను. నా బిడ్డ కనుక నేను చూసి ఉండింటే నేను కూడా మిస్టేక్సే చేస్తున్నాను. ఏమిటా మిస్టేక్స్? నా కూతురు ఇంజనీర్ కావాలి, నా కూతురు డాక్టర్ కావాలి, నా కూతురు ఐఏఎస్ కావాలి, నా కూతురు అమెరికాలో ఉండాలి, నేను గొప్పలు చెప్పుకోవాలి. ఇది లోకం యొక్క తీరు. చూడండి, నా కూతురు నా కుమారుడు అమెరికాలో ఉన్నారు అని చెప్పుకోవడం కోసం కూడా చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. ఇదొక అజ్ఞానం, ఇదొక మ్యాడ్నెస్, పిచ్చితనం అంటారు దీన్ని. కాబట్టి ఎప్పుడైతే ఆ అమ్మాయి సాయి బిడ్డ అని నేను అనుకున్నానో, ఏం చేశాను? నీ బ్రతుకంతా సాయి, పీఠంలో అభిషేకాలు చేయి, చక్కగా వేదాంతం నేర్చుకో, సాంస్క్రిట్ నేర్చుకో, నీవు నాలాగా చెప్పు, బాబా గురించి ప్రచారం చేయి అని అమ్మాయి ఏం చేశాను? బాబాకు నివేదన చేశాను అమ్మాయిని. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావా, పెళ్లి చేసుకోవా అని కూడా నేను చెప్పను. నీకు ఇష్టమో చేసులేడు మాని. భవానీ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడగను నేను. అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందనుకో చేస్తాను, లేదనుకో సాయికే అంకితం, సాయికే నివేదన. ఇది జీవితం అంటే. నువ్వు ఏ విధంగా ఉన్నావు, కుటుంబ సభ్యుల మధ్య నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి రహస్యాన్ని మీకు చెప్తున్నా. ఈ ప్రపంచంలో ఏదైతే నీవు ఒక వస్తువును కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయాన్ని కానీ నాది అనుకుంటావో కొన్ని మాయ పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ స్థలము నాది అన్నాం అనుకో, వాడిని వెంటనే మాయ వచ్చి పట్టుకుంటుంది, దొరికేవరా అని. ఎప్పుడైతే నాది కాదు ఇది పరమాత్మది అన్నావు అనుకో, వెంటనే మాయ వాడిని విడిచిపెట్టి అలా వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచంలో నీవు ఉండు, నీకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి, అవన్నీ అనుభవించు, కానీ సంగత్వం వద్దు. అది నేను అనుభవించవద్దురా అని చెప్పడం లేదే, అనుభవించండి. ధర్మయుతంగా దేవుడు నీకు ఏమి ఇచ్చాడో ఎంత అనుభవిస్తావు అనుభవించు. నేను చెప్తూ ఉన్నాను, దానితోనే తృప్తిపడమాక, దాన్ని దాటి నీవు ఆనందంగా ఉండు, ధ్యానం చెయ్యి అని
చెబుతూ ఉన్నాను. ఇక చివరిగా ఆదిశంకరులు ఈ తొలి మంత్రానికి భాష్యాన్ని ఈ మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నారు. అతః మిథ్యా విషయాం హృదిం మాకార్షి ఇత్యర్థః అని చెప్పాడు. నాయన అతః అందువలన, ఎందువలన ఈ యొక్క విశ్వమంతా కూడా పరమాత్మదే, ఈ విశ్వమంతా కూడా పరమాత్మయే, అంత ఆయన స్వరూపమే, నీవు బయట చూడమాక లోపల ఉండు అని చెబుతూ ఆచార్యులు అంటూ ఉన్నారు. అతః అందువలన మిథ్యా విషయాం గృదిం మాకర్షి ఇత్యర్థః. బా ఎంత బ్యూటిఫుల్ చెప్తున్నాడు చూడండి. అందువలన మిథ్యా విషయాం అంటే ఏమిటిది? అసత్య విషయాల పట్ల గృదిం కోరికను మాకార్షి కలిగి ఉండవద్దు అంటున్నారు ఆదిశంకరులు. నాయనా, నువ్వు ఏవైతే పట్టుకున్నావో, దేనైతే ఆరాధిస్తున్నావో, దేనికోసం పరితపిస్తున్నావో, దేనికోసం ఆరాటపడుతూ ఉన్నావో, దేనికోసం కృషి చేస్తున్నావో, అవన్నీ కూడా అసత్య విషయాలు. అసత్య విషయాలను విడిచిపెట్టు, త్యాగం చేసేయి. చూశారా, నేను మీకు మంత్రం యొక్క స్టార్టింగ్లో చెప్పాను. తేన తెక్తేన భుంజీత, తెక్తేన త్యజించు అన్నాడు. ఏం త్యజించాలి? నౌ యు ఆర్ గెట్టింగ్ ద ఆన్సర్ టు ద మంత్ర. ఏం త్యజించాలి నువ్వు అని అంటే, మిథ్యా విషయాం, అసత్యమైనటువంటి భ్రమతో కూడినటువంటి మోహపూరితమైనటువంటి విషయాల యందు నీవు కోరికను త్యజించుము అని ఈ మంత్రం యొక్క తాత్పర్యం. మరి ఏమిటి మిథ్యా విషయాలు? నేను అనే అహంకారం, నాది అనే మమకారం, నేను కర్తను అన్నటువంటి అజ్ఞానం, నేను భోక్తను అన్నటువంటి అవివేకం, నా బాధ్యత అన్నటువంటి వ్యామోహం, నా వంశము, నా కులము, నా గోత్రము అన్నటువంటి గర్వము, ఈ ప్రపంచమంతా సత్యము అన్నటువంటి భ్రమ, ఇదిగో ఇవన్నీ కూడా మిథ్యా విషయాలు. వీటి నుంచి నీవు బయటపడితే గాని పరమాత్మను పట్టుకోలేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం త్యజించాలో నా భాషలో నీకు చెప్తా ఉన్నా. శంకర్లు ఏమంటున్నారు? మిథ్యా విషయం అన్నాడు, అసత్య విషయాలు అన్నాడు. మరి ఏమిటి అసత్య విషయాలు? నేను అనే అహంకారం పడిపోవాలి, నాది అనే మమకారం పడిపోవాలి, నేను కర్తను అన్నటువంటి అజ్ఞానం నాశనం కావాలి, నేను భోక్తను అనుభవించేవాడిని అన్నటువంటి అవివేకం తొలగిపోవాలి, నా వంశము, నా కీర్తి, నా ప్రతిష్ట, ఇగో ఈ గర్వాలని తొలగిపోవాలి. చూశారా? దిస్ ఈజ్ ద రియల్ స్పిరిచువల్ లైఫ్ అంటారు. అంతేగాని ఊరికే పూజలు చేయడము, ప్రసాదాలు తినడము, టెంపుల్స్ తిరగడము, దర్శనాలు చేసుకోవడము, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కేవలము కొంత పుణ్యం కలుగుతుంది అంతే. నేను చెప్తున్నాను మీకు, శ్రమ తక్కువ ఉండాలి, ఫలితము అపారంగా ఉండాలి. మనుషులు ఏం చేస్తున్నారు? శ్రమ ఎక్కువగా ఉంది, ఫలితం తక్కువగా ఉంది. కాబట్టి తిరుగుడు మానేయాలి, దేవుడు బయట ఉన్నాడు అనేటువంటి భావాన్ని త్యజించాలి. పరమాత్మ నీలోనే ఉన్నాడు, టోటల్ సిస్టమ్ అంతా నీ దగ్గరే ఉంది, ఎందుకు బయట చూస్తున్నావు? ఇక చివరిగా ఆచార్యులు అంటూ ఉన్నారు, స్విత్ ఇది అనర్ధకో నిపాతః అంటున్నాడు. ఆది శంకరుల యొక్క రుణాన్ని నిజమైనటువంటి బ్రహ్మ జ్ఞాన సాధకులు 100 జన్మలు కాదు, 1,00,000 జన్మలు ఎత్తిన తీర్చుకోలేరు ఆయన రుణాన్ని. మనసే నీకు సంకెలరా ఓ జీవా, మనసే నీకు సంకెలరా ఓ జీవా, మన
మనసును బ్రహ్మములో నీవు లయము చేయరా, మనసును బ్రహ్మములో నీవు లయము చేయరా. దేవుడు నీవని మహాదేవుడు నీవని, దేవుడు నీవని మహాదేవుడు నీవని తెలియునురా ఓ జీవా, తెలియునురా ఓ జీవా. గమరే దని గారి మరి ధని గారి సా, సని దని సని దమ ధని ధని సా ని రమ, మగరి గరి ధని గరి స, మగరి గరి ధని గరి సా, సని దని సని దమ మగరి గరి ధని గరి స, ధని ధని సా ని రమ, మగరి గరి ధని గరి సా. మనసే నీకు సంఖ్యలరా ఓ జీవా, మనసే నీకు సంకెలరా ఓ జీవా. క్షణమైన నిన్ను విడువని బోధమురా, క్షణమైన నిన్ను విడువని బోధమురా, జన్మ జన్మలో వెంటపడే శత్రువురా, జన్మ జన్మలు వెంటపడే శత్రువురా. క్షణమైన నిన్ను విడువని భూతమురా, క్షణమైన నిన్ను విడువని బోధమురా, జన్మ జన్మలు వెంటబడే శత్రువురా, జన్మ జన్మలు వెంటపడే శత్రువురా. శివ ధ్యానమే మనసుకు ఔషధం, శివ ధ్యానమే మనసుకు ఔషధం, సాయి ధ్యానమే మనసుకు ఔషధం, సాయి ధ్యానమే మనసుకు ఔషధం. ధ్యానము చేయరా శివ ధ్యానము చేయరా, ధ్యానము చేయరా శివ ధ్యానము చేయరా, ధ్యానము చేయరా శివ ధ్యానము చేయరా, ధ్యానము చేయరా శివ ధ్యానము చేయరా. మనసే నీకు సంకలరా ఓ జీవా, మనసే నీకు సంకెలరా ఓ జీవా. ఒక గురువు సేవా కార్యక్రమాలను సత్కర్మలను తాను పవిత్రంగా నిష్కామంగా చేయడమే కాకుండా తన శిష్యుల చేత కూడా సేవా కార్యక్రమాలను సత్కర్మలను నిష్కామంగా చేయించాలి. లోక శాంతి కోసం, ప్రజలలో సద్గుణ సద్భావాల సంపత్తి కోసం కృషి చేయాలి అంటారు శ్రీ రమణానంద మహర్షి వారు. తత్వదర్శి, శక్తిపాత సిద్ధ యోగీశ్వరులు, శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠాధిపతి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో పరమశివుడి అపార కృపను పొందే అద్భుత అపూర్వ మహాసేవ. ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ.
నాలుగు వేదాలను, 4 ఉపవేదాలను, 116 ఉపనిషత్తులను, ఎన్నో బ్రాహ్మణాలను, ఎన్నో అరణ్యకాలను, బ్రహ్మసూత్రాలను, 28 శైవ ఆగమాలను, విష్ణు ఆగమాలను, శాక్తేయ ఆగమాలను, ఎన్నో నిగమాలను, ఎన్నో ఇతిహాసాలను, 18 పురాణాలను, 18 ఉపపురాణాలను, 18 లఘు పురాణాలను, 18 అతిపురాణాలను, 18 ఖిల్వ పురాణాలను, 20 స్మృతులను, 18 ఉపస్మృతులను, మంత్రశాస్త్రమును, తంత్రశాస్త్రమును, యోగశాస్త్రమును, షట్శాస్త్రాలను సునిశితంగా పరిశీలించి, పరిశోధించి, మధించి 18 సంవత్సరాలలో అవగతం చేసుకున్న నిగూఢ రహస్యాలను, ధ్యానములో అనుభూతులతో గ్రహించిన పరమ రహస్యాలను శ్రీ రమణానంద మహర్షివారు 11 కాండలతో, 121 అధ్యాయాలతో, 456 పేజీలలో విరచించిన అపూర్వ గ్రంథమే శివుడే దేవాది దేవుడు, ఆదిదేవుడు, పరమ పురుషుడు. పరిపూర్ణమైన ఏకైక దైవం ఎవరు? శివుడు. సత్యస్వరూపుడైన ఏకైక దైవం ఎవరు? శివుడు. నిత్యస్వరూపుడైన ఏకైక దైవం ఎవరు? శివుడు. 2014 జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.